కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి దుర్మరణం. కులం పేరుతో బాధిత కుటుంబానికి దర్శన నిరాకరణ. కుల వివక్ష ప్రదర్శించారని ఆరోపణలేంద్రా? ఆరోపణలు ఎక్కడిదిరా భయ్? అది నిజమే కదా, పాప చనిపోయింది నిజమేనా? ఇంకా ఆరోపణ ఎక్కడిది? ఎట్లా చనిపోయింది? వాళ్ళని కొడుతుంటే వాళ్ళు ఏం చేసిరా? పసికందుని కాళ్ళ మీద పెట్టిరట, అయ్యా కొట్టకు, అన్యాయం చేయకని. వాడు కాలుతో తన్నినట. వాడి పేరు ఏంది? తుకారం రెడ్డి అట, శ్రీనివాస్ రెడ్డి అట, ఇంకో రెడ్డి అట. ఎంత బలుపు, ఎంత ఎంత అన్యాయం ఇది! ఒక్క లీడర్ అన్న ఎవడన్నా మాట్లాడా? కాంగ్రెస్ ఓడో, బీజేపీ ఓడో, ఇంకోడన్నా, బీఆర్ఎస్ ఓడో ఎవడన్నా అడిగి పోయి ఎవడన్నా అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసిండా? రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఇది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, దాని మీద ఏమన్నా అసలు ఏం జరిగిందని తెలుసుకొని దాని మీద ఏమన్నా మీ పార్టీ నాయకులతో ఏమన్నా మాట్లాడించినవా? ఒక కమిటీని అక్కడికి పంపించినవా? పంపించకపోగా రేవంత్ రెడ్డి అండ చూసుకొని, స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అండ చూసుకొని ఆ లోకల్గా ఉన్న రెడ్లు రెచ్చిపోయారు. ఇది మాది గవర్నమెంట్ అంటున్నారు వాళ్ళు. ఇది మాది, ఇది మా ప్రభుత్వం, మేమేం చేసినా నడుస్తుంది. మరి మీరు ఏం చేసినా నడుస్తున్నప్పుడు ఇళ్ళకి తాళాలు వేసుకుని ఎందుకు పోయిర్రా భయ్? ఆనే ఉండాల్సి ఉండే, ధైర్యంగా నిలబడాల్సి ఉండే. మిమ్మల్ని అట్లనే చంపుతాం, ఇంకా చంపుతామని ఆనే నిలబడాల్సి ఉండే. బీసీ సంఘాలు పోయినాయి, విశారదన్ గారు పోయారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ పోయారు, తీన్మార్ మల్లన్న పోయిండు, పృథ్వీరాజ్ యాదవ్ పోయిండు, అందరు పోయారు. కానీ పార్టీ నాయకులు ఎక్కడ పోయారు? ఏం 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 మీకు ఓట్లు కావాలా? ఇట్లాంటివి జరిగిన పాప ప్రాణం పోయింది, పసికందు ప్రాణం, 2 నెలల పసికందు ప్రాణం పోయింది. వాడు అమానుషంగా కాళ్ళ మీద పెడితే కాళ్ళతో తంతే ఆ పాప పాలు తాగడం మానేసి జ్వరం వచ్చి చనిపోయింది, ప్రాణాలు కోల్పోయింది. ఎవడో అంటాడు కులం లేదు అని. ఆ కులం లేదు అని నుండి చెప్పుతో కొట్టాల. ఈ దేశంలో కులమే ఉన్నది. కులం ఇప్పుడు అక్కడ తక్కువ కులమనే వాళ్ళని లోపలికి రానివ్వలే. వచ్చినందుకు ఎందుకు వచ్చినామని కొట్టిరు, చివరికి చంపినరు పసిపాపని. కులమే కదా ఇక్కడ పనిచేసింది. కులం ఎక్కడిది అని అంటారు. మరి కులం ఎక్కడిది అన్నప్పుడు కులం ఎందుకు వచ్చింది? కులం తక్కువ కులం ఎక్కువ కులం అని ఈ చర్చను ఎవడు తీసుకొచ్చినాడు? ఇది పోవాలి అని అంటే, కుల నిర్మూలన జరగాలంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? సమానత్వాన్ని బోధిస్తున్నది. సమానత్వాన్ని పాటించండి. ఆర్థిక సమానత్వం కావాలి, అన్నింట్లో సమానత్వం కావాలి. మరి ఆ సమానత్వం దిశగా మీరేమైనా పాటుపడుతున్నారా? మాకే పదవులు కావాలి, మా చేతిలోనే భూములు ఉండాలి, మాకే సంపద ఉండాలి. ముఖ్యమంత్రి చెప్తున్నాడు మళ్ళా నీతులు పెద్ద. భూమి అవసరం లేదట ఎవరికి. భూమి ఎందుకే? భూమి చదువు కావాలంటుండు. మరి మీకు చదువు ఉంది కదా, భూమి వదిలేయండి. మీ పిల్లలకు చదువు ఉంది, మీకు చదువు ఉంది కదా, మరి ఆ భూమి వదిలేయండి. మీకు భూమి కావాలా, మీకే చదువు కావాలా, మీకే అన్ని కావాలా? మళ్ళీ కులం ఎక్కడిది? తక్కువ కులం ఎక్కువ కులం ఎక్కడిది? పెద్దోడు చిన్నోడు మాత్రమే ఉన్నాడు, ధనికుడు పేదోడు మాత్రమే ఉన్నాడు, కులం ఎక్కడిది అని మాట్లాడతారు. పసికందు మృతిపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ డిఎస్పీని నిలదీసిన తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఎం, బీసీ సంఘాల ఆందోళన. వీళ్ళు లోకల్ లీడర్ల ఆందోళన చేసిండొచ్చు. నేను అంటున్నది పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు. కేటీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? బీజేపీ కిషన్ రెడ్డో, రామచంద్రరావు, బండి సంజయ్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూలు మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన చిన్న గొడవ ఎట్లయితుందరా నాయన? చిలికి గాలివానగా మారినట్లు ఒక పసికందు మృతికి కారణమైంది. ఈ నెల 19వ తేదీన జరిగిన ఈ జాతరలో నెలకొన్న రద్దీలో భక్తులకు నిర్వాహకులకు మధ్య జరిగిన తోపులాటలో నిరుపేద రజకుడు చిల్కేశ్వరం గణేష్ను ఆయన భార్య పక్కకు తీసుకెళ్తుండగా వారి 2 నెలల కూతురు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డది. నిర్వాహకులు కాలితో తన్నడం వల్లే గాయపడిందని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోవడంతో కుమ్మెర గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతరలో కుల వివక్ష జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. అగ్రకులాల జాతర నిర్వాహకులు చిన్నారి తల్లిదండ్రులను కులం ఆధారంగా ఆలయ ప్రవేశానికి నిరాకరించారని, దీనిపైనే వాగ్వాదం జరిగిందని బాధితులు చెప్పారు. వీళ్ళేమంటారు? పోలీసులు వాని తలకాయ వలిగింది, వాడు ఎవడైతే వాడు ఉన్నాడో వాని తలకాయ వలిగిందంట. వాడు ఎట్లా తలకాయ పగిలింది? వాడు మెట్ల మీద నుంచి జారి కింద పడితే వాని తలకాయ పగిలింది. వీళ్ళకి ఆ తలకాయ వలడానికి ఏం సంబంధం? దెబ్బలు తిన్నాడు ఎవడన్నా కొట్టే అవకాశం ఉంది అక్కడ? ఎంత దారుణంగా కొడుతున్నారు. ఆ విజువల్స్ కూడా ప్లే చేయలేని పరిస్థితి. ఈ సందర్భంగా వారిపై దాడి చేయడంతో జరిగిన తొక్కిసలాటలో చిన్నారి కింద పడడంతో గాయపడిందని వాపోయారు.
జాతర నిర్వాహకులు కాలితో తన్నడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. నిర్వాహకుల దాడి వల్లే తమ చిన్నారి చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు గణేష్, మౌనిక తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. అది అమ్ముడుపోయే బ్యాచ్, అది అమ్ముడుపోయే బ్యాచ్. అది ఇట్లాంటి వల్ల ఇది కష్టం. సంబంధిత అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరినట్టు సమాచారం. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినప్పుడు కూడా ఉద్రిక్తత నెలకొంది. దళితులు, బీసీ సంఘాలు, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు ఆందోళన జరిగింది. బాధితులతో ఫోన్లో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మరి అన్నిటికీ పోతుంది కదా ఈమె వెంటనే, మరి వీడికెందుకు పోలే? అసలు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడానికి 2 రోజులు సమయం పడుతుందా అండి? ఏం జరిగిందని చెప్పడానికి 2 రోజులు సమయం పడుతుందా? అసలు ఎప్పుడో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇంతవరకు ఎందుకు మరి వాళ్ళని అంత లేట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఎందుకు చేయాలి ఇంకా కొంతమందిని? రాజేష్ రెడ్డి ఫోన్ ఇప్పుడు అంతా వ్యవహారం అంతా రాజేష్ రెడ్డి కన్సర్న్లో జరిగింది. ఆ టెంపుల్లో రేవంత్ రెడ్డి అండ చూసుకొని, రాజేష్ రెడ్డి అండ చూసుకొని అక్కడ వాళ్ళు రెచ్చిపోయారు.